ఇగో పోయినాడేదో చెప్పి తప్పించుకున్నావు. ఈ పెళ్లి రోజుకు పక్క కొనాల్సిందే చూడు. పక్కింటి పార్వతక్క మొన్ననే కొనేసుకుందట. ఎదురుంటి మల్లక్క బిడ్డకు కొనిపెట్టింది. గా పారిజేతం అయితే చింతపండు కొన్నట్టే కొన్నది. గా పోషకానికి మంచిగా అయింది. వద్దురా అంటే పోయిన నెల ఉరికిండు. ఇప్పుడు చూడు 4-5 వేలు తుట్టి. ఇగో గిట్లనే ఉన్నది అంతటా. ఆళ్ళు ఈళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళని ఏం లేదులా. ఇప్పుడు అందరి నజరంతా దీని మీదనే. బంగారం 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 ఈ 6-10 రోజుల సంధి శితం కొంటున్నారు. అటు రేట్లు తగ్గుడు, ఇటు శ్రావణం పెళ్లిల సీజన్ చాలవుడు. హీగేముంది, పబ్లిక్ అంతా దుక్నాల బాట పట్టిర్రు. మొన్న సెంటరోళ్ళు బడ్జెట్ మీద ట్యాక్సులు దించిరు కదా. 76,000కు తులమున్న బంగారం 71,000కు దిగింది. ఒక్కనాడే 5,000 తగ్గే వరకు మాకు అనుకుంటే ఎగబడ్డరు. ఇక చిన్నగా దినామింత వెరుక్కుంటా 72,000 దగ్గరకు వచ్చింది. అమ్మో, మళ్ళా మొదటి కథ కాగలనని ఎవ్వరికి చేతనైనంత వాళ్ళు కొంటనే ఉన్నారు. పెండ్లిలు పెట్టుకున్నోళ్ళు ఎట్లయినా బేరం చేయాల్సిందేనాయే. మళ్ళీ ఇప్పుడు సేల్స్ అయితే స్టార్ట్ అయిందండి. చాలా బాగా జరుగుతుంది సేల్స్ 100%. ఇప్పుడు ఉన్న వాటికంటే కూడా 30-40-50% అయితే అధికంగా పెరుగుతాయని. ఇండ్ల వరలక్ష్మి వ్రతాలు చేస్తోళ్ళు సుత కొంటున్నారు. తల్లి దగ్గర పెట్టి పూజ చేస్తే అంతకంత కరుణిస్తదని. నేను ఒక లక్ష్మీ రూప్ అండి, వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, 1 గ్రామ్ లక్ష్మీ రూప్ తీసుకున్నాం. మళ్ళా పెళ్లి రోజని పుట్టినరోజులని నచ్చినోళ్లకు గిఫ్ట్లు ఇవ్వాలని ఎదురు చూసేటోళ్ళు ఇప్పుడే మంచి టైం అని కొంటున్నారట. ఎట్లా చూసుకున్నా మొన్నటిదాకా బంగారం పేరెత్తితేనే బాప్రే అనటోళ్ళు ఇప్పుడు మేం సుత కొనాలనే లైన్లు కడుతున్నారు అన్నట్టు. అబ్బా, రేట్ ఇంకా తగ్గుతుందేమో 4 రోజులు ఆగితే ఇంకా పెరగచ్చు కూడా. ఎందుకంటే అది బంగారం, మరి ఎప్పుడు ఎట్లుండేది ఎవ్వలం చెప్పలేం.